హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం. మా ఛానల్లో ఉన్న వీడియోలు అయితే 90% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దయచేసి రైతు సోదరులందరూ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం అయితే మన ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు అయితే మనం సాఫ్ మరియు స్ప్రింట్ అనే రెండు తెగుల కోసం ఉపయోగపడే మందుల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ సాఫ్ అనే మందు అయితే యూపీఎల్ కంపెనీకి చెందింది. అదేవిధంగా ఈ స్ప్రింట్ అనే మందు వచ్చేసి ఇండోఫిల్ కంపెనీకి చెందింది. ఈ రెండు కంపెనీలో ఈ రెండు తెగుళ్ళ మందులు కూడా మనకు తెగుళ్ళ కోసం మరియు అదేవిధంగా సీడ్ ట్రీట్మెంట్ కోసం కూడా మనకు ఉపయోగపడతాయి. ఈ రెండు మందుల మధ్య కంపారిజన్ చేసి ఒకసారి చూసుకున్నట్లయితే రైతులకు కూడా ఏ మందు వేసుకోవాలి అనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ముందుగా సాఫ్ అంటే యూపీఎల్ కంపెనీకి చెందిన సాఫ్ మందు గురించి తెలుసుకున్నట్లయితే ఇది కాంటాక్ట్ మరియు సిస్టమిక్గా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇండోఫిల్కి చెందిన స్ప్రింట్ కూడా కాంటాక్ట్ మరియు సిస్టమిక్గా పనిచేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి సాఫ్ కనుక చూసుకున్నట్లయితే ఇది డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్గా పనిచేయడం జరిగితే ఇది క్లాసిక్ ఫంగిసైడ్గా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మూడోది వచ్చేసి ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది. అదేవిధంగా స్ప్రింట్ కూడా మనకు అదేవిధంగా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్గా పనిచేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇది సాఫ్ అనే మందు ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే అగ్గి తెగుళ్ళకి మాత్రమే పనిచేయడం జరుగుతుంది. ఈ స్ప్రింట్ మందు వచ్చేసి అగ్గి తెగుళ్ళకు మరియు పాము పొడ తెగుళ్ళకు పనిచేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇది ఏ పంటల పైన వేయచ్చు అనేది కనుక చూసుకున్నట్లయితే సాఫ్ మందు వచ్చేసి మిర్చి, ద్రాక్ష, మామిడి, బంగాళాదుంప మరియు గ్రౌండ్ నట్స్ అదేవిధంగా మన వరి పంటలో వేసుకోవచ్చు. స్ప్రింట్ మందు వచ్చేసి మొక్కజొన్న, సోయా, బెంగాల్ గ్రామ్స్ మరియు బ్లాక్ గ్రామ్స్ మరియు గ్రౌండ్ నట్స్ మరియు ఆనియన్తో పాటు మన వరిలో కూడా వేసుకోవచ్చు. మరి ఈ సాఫ్ మరియు స్ప్రింట్ ఈ రెండు మందుల మోతాదు కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ సాఫ్ మందు అనేది ఎకరానికి 300 గ్రాములుగా మనం వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్ప్రింట్ అయితే ఎకరానికి 350 గ్రాములుగా మనం పిచికారీ అయినా సరే మరియు అదేవిధంగా సీడ్ ట్రీట్మెంట్ కోసం అయినా సరే 350 గ్రాములుగా తీసుకోవాలి. ఈ మోతాదు తీసుకొని మనమైతే పిచికారీ చేయడం కానీ సీడ్ ట్రీట్మెంట్ కానీ చేయడం కానీ చేసుకోవాలి. ఈ రెండు మందుల మధ్య భేదాలు కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మరి ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది రైతు సోదరులకి ఇప్పటికే తెలిసి ఉంటుంది. మరియు అలాంటి బెస్ట్ మందే రైతు సోదరులు వేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.